ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది 100-102 రూపాయల అకౌంట్లో ఉంటాయి. అదే పోయి మా సార్ చెప్పిన చెప్పాలా వద్దా? ఎందుకంటే ఆడవాళ్ళకు నోట్ల మాట ఆగదు. చెప్పాలి. నేను అట్టే చెప్పిన బాగా నాకు 100 రూపాయలు వచ్చింది. ఏమన్నాడంటే ఒకటే మాట, ఈ బిస్కెట్లు కూడా సరిపోవు, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మురుస్తున్నావు ఏంది అన్నాడు. సో నేను ఒక క్వశ్చన్ వేస్తాను సార్, మా సార్కి వేసిన ఆ క్వశ్చన్ కూడా మీకే వేస్తా. నిజంగా డిమార్ట్లో సూపర్ మార్కెట్లలో కొనుక్కున్నాము, సరే సమానం అంటే బాగుండేమో అని పైసలు ఎవరైనా ఇచ్చినా మనకి? నేను కదే క్వశ్చన్ వేసిన, డిమార్ట్లో సూపర్ మార్కెట్ స్పెన్సర్ ఎక్కడెక్కడ పోయి 3000 బిల్లు ఇంట్లో రాసుకొని 7000 సమానం ఇంట్లో పట్టుకొస్తావు. నిజమా కదా? ఎందుకంటే అక్కడ రేట్ అడిగేది ఏం లేదు, గిన్నెల బండి ఇలా ఉంటుంది, దాని నింపుకోవాలి, రౌండ్ అప్ చేసుకొని ఇంటికి రావాలి. మళ్ళీ కౌంటర్ కాడ రైలు పట్టలాగా ఇంత పొడిగెళ్తుంది బిల్లు. అప్పుడు ఎన్ని కట్టమంటే అన్ని కట్టాలి. ఎసాను కట్టకపోతే ఇమేజ్ డ్యామేజ్. ఎసాను ఎందుకంటే పక్కనే ఉంటుంది మళ్ళీ మీరు మా ఆయన కాడ ఇంటి పైసలు కూడా లేవన్నారు. సో ఇంట్లో 3000 అందరూ ఆడవాళ్ళని ఎప్పుడు షాపు పట్టుకోకూడదు పైసలు లేకుంటే. అకౌంట్ చూసుకొని